Hi, I am Dr. Visalakshi, consultant obstetrician gynecologist, fetal medicine specialist Uday Hospital. చాలా మంది ఉమెన్ కి కంప్లైంట్ ఏంటి అని అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు యూరిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తెలియకుండా అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారండి. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఎప్పుడన్నా ఇంజరీ అయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, లేకపోతే స్ట్రెయిన్ అయినప్పుడు, సో ఏ కండిషన్స్లో అవుతాయి అని అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదైనా ఇంజరీ, చైల్డ్ బర్త్ ప్రాసెస్లో ఇంజరీ ఏమన్నా జరిగినప్పుడు కానీ, లేదంటే ఏజ్ రిలేటెడ్ ఉంటాయి, అంటే ఏజ్ పెరిగే కొద్దీ, లేదు ఎర్లీగా మెనోపాజ్ అటెండ్ అయిపోయారు ఆ ఏజ్లో కానీ, ఒబెసిటీ ఉన్నా కానీ, లేదంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ అంటే బ్లాడర్ న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది వస్తుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో దీన్ని ముందుగానే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎలాగా అంటే కిగల్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుందండి. సో దీని నుంచి మనం 30 to 85% కరెక్ట్గా చేస్తే 85% వరకు ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మన ఏజ్ పెరుగుతున్నా కానీ రాదు. సో ఎలా కిగల్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఏ టైంలో చేయాలి అంటే డైలీ 3 times, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఏ టైం అయినా చేయొచ్చు. సో రిలాక్స్డ్గా ఒక దగ్గర కూర్చొని అన్నా చేయొచ్చు, లేదంటే ఏదైనా వర్క్ చేస్తూ ఒక నాప్ తీసుకోండి, అంటే ఒక బ్రేక్ తీసుకొని వచ్చి కూర్చొని చెయ్యండి. ఎలాగా అంటే కింద మజిల్స్, అంటే మోషన్ని ఆపుకునేటప్పుడు కానీ, యూరిన్ ఆపుకునేటప్పుడు కానీ మనం మజిల్ టైట్ చేస్తాం కదా, అలా టైట్ చేసి 5 to 10 seconds హోల్డ్ చేసి మళ్ళీ రిలాక్స్ అయిపోవాలి. మళ్ళీ రిలాక్సేషన్ 5 to 10 secondsకి రిలాక్స్ అవ్వాలి. సో ఇలాగా రిపిటేషన్ ఆఫ్ 10 times చేయాలి. సో 10 times చేయాలి, 10 repeats చేయాలి. అలా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అలా చేస్తే ఈ ఎక్సర్సైజ్ వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది మంచిగా ఉండి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఇలా చేసినా కానీ మీకు ఆ ప్రాబ్లం ఉంది అని అంటే యు ఆర్ ఇన్ టు ద స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని చెప్పి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.